హాయ్ అండి. ఇవాళ ఒక జోక్ చెప్పుకుందాం. ఒక పెద్దావిడ గిన్నెలు తోముకుంటూ ఉంటుంది ఆడ కూర్చుని. ఫ్రెండ్ గోడ మించి అడుగుతుంది, ఏంటే సుజాత గిన్నెలు తోముకుంటున్నావు నువ్వు? మీ కోడలు వచ్చేమో పనులు చేస్తుంది అనుకుంటే నీ కోడలేమో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటుంది, నువ్వేంటి ఇట్లా గిన్నెలు తోముకుంటున్నావు అంటే, నేను కోడలుగా వచ్చినప్పుడు మా అత్తగారు రాజ్యం వెళ్ళింది. సరే నేను అత్తగారిని అయిన తర్వాత సుఖపడదాంలే అనుకున్నాను. కానీ నేను అత్తగారిని అయిన తర్వాత కోడళ్ళ రాజ్యాలు వచ్చినాయి. అందుకని చేసేది ఏమీ లేదు. కష్టపడే రాతుంటే ఏ ఏ కాలంలో అయినా అత్తగారైనా కోడలైనా ఎవరైనా సరే కష్టపడాల్సిందే. అప్పుడు కోడలుగా ఉండి అనుకునేదాన్ని, అత్తనైన తర్వాత అందరి సంగతి చెప్పాలి, నా కోడల్ని రాచి రంపాన్ని పెట్టి గిన్నెలు తవ్విద్దాం అనుకున్నాను, నన్ను మా అత్తగారు చేయించింది కాబట్టి. తీరా నేను అత్తగారు అయిన తర్వాత నా కోడలేమో కాలు మీద కలిసిన పేపర్ చదువుకుంటుంటే నేను గిన్నెలు తోముకునే పరిస్థితి వచ్చింది. సుఖపడే యోగ్యత లేనప్పుడు ఏం చేస్తాం వదినా అందుట. చూసారా, మనకి సుఖపడే యోగ్యత లేనప్పుడు ఏ కాలమైనా ఏ హోదా అయినా ఏ పొజిషన్లో ఉన్నా ఒకే రకంగా ఉంటుంది. మీరేమంటారు?